మహిళల భద్రతకు హైదరాబాద్ పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హోటల్ గదులు, ట్రయల్ రూమ్స్, వాష్రూమ్స్, హాస్టళ్లు, స్పా సెంటర్లలో రహస్యంగా అమర్చే హిడెన్ కెమెరాల ముప్పును అరికట్టేందుకు షీ నేత్ర పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్యతో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో మాల్స్కి వెళ్ళాలి, బట్టలు మార్చుకోవాలంటే ఒక భయం. అదేవిధంగా రెస్ట్ రూమ్స్కి వెళ్ళి అక్కడ యూజ్ చేయాలి అన్న భయమే. అంటే ఈ రెస్టారెంట్లు కావచ్చు, పీజీ హాస్టల్స్ కావచ్చు, ఇంకా ఈ మధ్య కోలివింగ్ హాస్టల్స్ ఎక్కువైపోయాయి. ఇవన్నింటికి సంబంధించి ఈ స్పై కెమెరాలు చాలా భయపెడుతున్నాయి అమ్మాయిల్ని, ఉమెన్స్ని. ముఖ్యంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ నుంచి డీసీపీ లావణ్య ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. మేడం, ఇప్పుడు తీసుకొచ్చిన ఈ స్పై డిటెక్టర్లు ఎలా పనిచేస్తాయి అండ్ దీన్ని తీసుకురావడానికి గల ముఖ్య కారణాలు మీ దగ్గరే ఉన్నాయి? ఇండ్లల్లో లేదా పక్కింట్లో నేబర్హుడ్లో ఫ్రెండ్స్ మధ్యలో జరిగే హెరాస్మెంట్ తీరా మనము వాడే ట్రయల్ రూమ్స్ కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, హోటల్ రూమ్స్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా చుచ్చుకుపోయినట్టు మనం గమనిస్తున్నాం. ఇందులో భాగంగానే వర్చువల్గా కూడా విమెన్ హారాస్మెంట్ అనేది అవాయిడ్ చేయాలి, ప్రివెంట్ చేయాలి అండ్ ప్రోహిబిట్ చేయాలి అనే ఉద్దేశంతో హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ సార్ యొక్క ఆలోచన మేరకు ఈ యొక్క స్పై క్యామ్ డిటెక్టింగ్ డివైజెస్ అనేవి, అనగా లెన్స్ ఫైండర్స్ అనేవి మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని పర్చేస్ చేసి మా యొక్క షీ నేత్ర టీమ్స్కి ఇవ్వడం జరిగింది. ఈ షీ నేత్ర టీమ్స్ ఎన్ని టీమ్స్ ఉన్నాయి మేడం? ఎక్కడెక్కడ ఇవి స్ప్రెడ్ అయ్యే సమయం ఉంది, అంటే ఎంతవరకు సమయం ఉంది ఇప్పుడు ఇవన్నీ చెక్ చేయడానికి? ఎస్టాబ్లిష్మెంట్స్, ముఖ్యంగా అడ్వైజరీస్ ఎవరెవరికైతే అందాయో వాటన్నిటిలో కూడా ఈ యొక్క కస్టమర్ సేఫ్టీ ఇన్ఛార్జ్ అపాయింట్ అయ్యారా లేదా, అండ్ ఇలాంటి స్పై కెమెరాస్ ఏమైనా, వాళ్ళ హిడెన్ కెమెరాస్ ఏమైనా వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్లో ఉన్నాయా అనేది చెకింగ్ అనేది చేయడం జరుగుతుంది. మాల్స్కి కావచ్చు మేడం, ఈ ప్రైవేట్ సంస్థలకు కావచ్చు, మీరు అడ్వైజరీ ఇచ్చారు, ఓకే, కానీ వాళ్ళు మీరు అన్నట్టుగా ఇప్పుడు సేఫ్టీ ఇన్ఛార్జ్ని నియమించుకోవాలి అని చెప్పి స్ట్రిక్ట్గా ఏమైనా చెప్పారా వాళ్ళకి? డెఫినెట్లీ అండి, పోలీస్ స్టేషన్ లెవెల్లో ఎస్హెచ్ఓ వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ ఎ వార్నింగ్, బట్ ఇట్ ఈస్ ఎ ఇనిషియేటివ్ ఫర్ విమెన్ సేఫ్టీ. అంటే పోలీసులకి దగ్గరికి రావాలి అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ షీ టీమ్ ఎలా పనిచేస్తుందో అని చెప్పేసి చాలా మంది భయపడుతూ ఉంటారు. అందులో ఈ డిటెక్టర్స్ని గమనించిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏమైనా హెల్ప్ లైన్ ఏమైనా పెడుతున్నారా? లేదండి, యూ కెన్ డైరెక్ట్లీ కాల్ డయల్ 112 కానీ 100 కానీ డయల్ చేస్తే ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ షీ నేత్ర టీమ్స్కి చేరువవుతుంది. అది కాకుండా 9490616555 ఈ నంబర్కి కూడా వాట్సాప్ గనక ఆ ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, వాళ్ళు చూసినవి, డిటెక్ట్ చేసినవి, అవి కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. మీరు ఇచ్చిన అడ్వైజరీ ఫాలో అవ్వకపోతే, రూల్స్ ఉల్లంఘిస్తే అంటే వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఏంటి మేడం? పనిష్మెంట్ వాళ్ళని ఫస్ట్ థింగ్ ఈజ్ వీ విల్ బ్లాక్ లిస్ట్ దెమ్. రెండోది, వాళ్ళపై కేసులు నమోదవుతాయి. మూడవది, వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్స్ కూడా క్యాన్సిల్ చేయమని అప్రోప్రియేట్ అథారిటీకి రిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ శివకుమార్తో హారిక, ఏబిన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.